అజాత పక్ష, అప్పుడే జన్మించిన పక్షి పిల్ల, దానికి రెక్కలు లేవు. పిల్ల పక్షికి విడిచి తల్లి పక్షి దూరంగా వెళ్ళిపోయింది వనానికి. గూటిలో ఉంచి ఆ తల్లి పక్షి దూరంగా వెళ్ళిపోయింది. సాయంత్రం అయిపోయింది, ఇంకా రాలేదు. దేనికి వెళ్ళింది? తను భోజనం తినాలి, ఆ భోజనం తర్వాత పిల్లకు తీసుకురావాలి. ఈ ఉద్దేశం మీద వెళ్ళిందనమాట. ఉదయం ఎప్పుడో వెళ్ళింది, చీకటి అయిపోతుంది, సంధ్యాకాలం వచ్చింది, చీకటి అయిపోతుంది. ఈ పిల్ల ఎదురు చూస్తుంది, నా తల్లి ఇంకా రాలేదు, నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సో సేమ్ ఇంకా అదే భావంతోని స్తన్యం యథ, ఆవు దూడని విడిచిపెట్టి ఆవు వెళ్ళిపోయిందనమాట. గోమాత ఆవు వనానికి వెళ్ళింది. ఏ ఉద్దేశం మీద? నేను గడ్డి తింటాను, ఆ గడ్డి తినడంతోనే స్థానంలో పాలు వస్తాయి, ఆ పాలు నా బిడ్డకు పడతాను, ఈ ఉద్దేశం మీద. ఏ విధంగా అయితే ఒక పిల్ల పక్షి తల్లి కోసం ఎదురు చూస్తుందో, ఏ విధంగా అయితే దూడ ఆవు కోసం ఎదురు చూస్తుందో, తర్వాత ఒక్క ప్రియురాలు ప్రియుడి కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో, నేను ఆ విధంగా ఎదురు చూస్తున్నాను. విదేశాలకి వెళ్ళిపోతాడు ప్రియుడు, అనేక సంవత్సరాలు అయిపోతుంది, రాలేదు. ఇక్కడ ప్రియురాలు ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అరే, నా భర్త ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నాకు సుఖాన్ని ఇస్తాడు, తాను ఎప్పుడు సుఖంగా ఉంటాడు, నేను ఎప్పుడు సుఖాన్ని ఇస్తాను ఆయనకి. ఈ విధంగా విరహభావంతో నేను ఎదురు చూస్తున్నాను. మనోరవిందాక్ష దిద్రిక్షతే త్వం, నేను మీకు చూడాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, దయచేసి దర్శనం ఇవ్వండి. హే ప్రభు, నాకు ఇంకేమీ వద్దు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే రెండు వరాలు ఇవ్వండి. ఏంటిది? తర్వాత చెప్తున్నాను.